ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి వెబ్సైట్ కోసం తెలుసుకోబోతున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వెబ్సైట్ లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఏంటంటే జిఎన్ పాయింట్స్ వచ్చేసి మన ఇండియాలో వర్క్ అవుతుంది అండ్ వేరే పాయింట్స్ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ నుండి రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ మనం ఈ పాయింట్స్ అయితే ఎలా ఎర్న్ చేయాలి, ఆ వెబ్సైట్ ఏంటి, అదేంటంటే మనకి ఆ వెబ్సైట్ ని ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా ఎర్న్ చేయాలి, ఇదంతా నేను మొబైల్ వర్షన్ లో చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర పీసీ లేదు, ప్రెసెంట్ పీసీ రిపేర్ లో ఉంది, నేను అందుకని పీసీలో చేయలేకపోతున్నా. నేను అది మొబైల్ వర్షన్ లో చూపిస్తాను, మీరు కంటిన్యూస్ గా వాచ్ చేయండి. ఎందుకంటే మొబైల్ యూజర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ మొబైల్ వర్షన్ లో చూపిస్తాను. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి అంటే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఈ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట. దీనిలో మనం ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అంటే మొబైల్స్, గిఫ్ట్స్ అండ్ ఎక్సెట్రా లైక్ ఇయర్ ఫోన్స్, లైక్ చాలా గిఫ్ట్స్ కూడా మనం ఎర్న్ చేసుకోగలుగుతాం. మళ్ళీ అది కాక ఇంకోటి ఏంటంటే పేపాల్ బ్యాలెన్స్ కూడా మనం ఎర్న్ చేసుకోగలుగుతాం. దీంట్లో అది ఎలా చేసుకోగలుగుతాం, మనకేంటే 40 పాయింట్స్ వచ్చేసి మనకి పేపాల్ $2, $3 అమౌంట్ అనేది వస్తూ ఉంటది. మనం వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. 40 పాయింట్స్ అంటే ఫర్ రిఫరల్ కి 1 పాయింట్ వచ్చేస్తుంది. రిఫరల్ వదిలేసేయండి, డైలీ లాగిన్ బోనస్ వచ్చేసి 1 పాయింట్ అనమాట. అలా మీరు చూసుకుంటే డైలీ ఈ వెబ్సైట్ ద్వారా 50 పాయింట్స్ 40 పాయింట్స్ వరకు మనకి ఇది అనేది ఉంటుంది. మనం ఇంకొకటి ఏంటంటే మనం చేసిన పాయింట్స్ అయితే ఉన్నాయి దాన్ని విత్డ్రా పెట్టుకోవడం, రీడింగ్ చేసుకోవడం, వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను. నేను మొబైల్ వర్షన్ లో చూపిస్తాను ఎలా చేయాలో, మీరు కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మొబైల్ వర్షన్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏంటంటే వెబ్సైట్ లో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వెళ్ళినంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఎక్కడైతే ఏ విధంగా ఫస్ట్ నేమ్ అని ఉందో ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు అక్కడ లాస్ట్ నేమ్ అడుగుతుంది, లాస్ట్ నేమ్ అని ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ చూస్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ 2 టైమ్స్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయమని చెప్తుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత కేర్ఫుల్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మెయిల్ ఐడికి ఏంటంటే మన వెరిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఏంటంటే ఇది కూడా ఏంటంటే పర్మనెంట్ నెంబర్ ఇవ్వండి. మీరు అంటే ఏదైనా ప్రోడక్ట్ బయింగ్ చేసినప్పుడు యూజ్ ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఇది కూడా మీకు ఆధార్లో ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. అండ్ ఇచ్చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ టీషర్ట్ సైజ్ అడుగుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా విన్ అయితే మీకు ఆ టైంలో విన్నింగ్ పని వస్తుంది. తర్వాత పోస్టల్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత మనకి ఇక్కడ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే మన ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మన క్యాప్చా అడుగుతుంది కదా, క్లారిటీగా చూడండి. మనకి అక్కడ ఏ క్యాప్చా అడుగుతుంది యాజ్ ఇట్ ఈస్ గా దాన్నే పేస్ట్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బిఫోర్ సీ యువర్ అకౌంట్ మస్ట్ బి యాక్టివేటెడ్ ఈమెయిల్. అంటే మనం ఒకసారి ఈమెయిల్లోకి వెళ్ళి చూపిద్దాం. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈమెయిల్లోకి వెళ్ళి చూస్తాను. ఎందుకని ఈమెయిల్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనమాట. రిఫ్రెష్ చేసి చూడండి, వెంటనే మనకి ఈమెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ గొకానో అని చెప్పేసి మనకి ఒకటి రావడం జరిగింది. మనకి ఇక్కడ యాక్టివేట్ అనుకుంది, యాక్టివేట్ క్లిక్ చేయండి. యాక్టివేట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రీడైరెక్షన్ అయ్యి మనకి ఈ విధంగా వస్తుంది. చూసారా ఏమని చూసారు, ఇక్కడ మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది అని చెప్పేసి మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగింది. ఓకే, మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్, మీకు ముందుగా గొకానోలోకి వెళ్ళినంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా డాష్ బోర్డ్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏంటంటే హౌ టు కలెక్ట్ పాయింట్స్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఒకటి డైలీ పాయింట్స్ అని ఉంటుంది. డైలీ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే మీకు 1 పాయింట్ అనేది వస్తుంది. అందుకాక కంప్లీట్ మిషన్స్ అని ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది అంటే జిఎన్ పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు. ఈ జిఎన్ పాయింట్స్ వచ్చేసి మన ఇండియన్ కి వస్తాయి. విపి పాయింట్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ వాళ్ళకి కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు మనం మనీ ఎర్న్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు ఎలా మనకి ఇప్పుడు సపోజ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది. ఇన్వైట్ ఫ్రెండ్స్ లో మీకు ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు మీరైతే ఏ ప్రాసెస్ చేశారో సేమ్ అదే విధంగా మన ఫ్రెండ్స్ ఎవరైనా అదే ప్రాసెస్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంతో కొంత వస్తుంది. ఇక్కడ మనకి యూనిక్ రిఫరల్ కోడ్ ఉంది కదా, రిఫరల్ లింక్, దాన్ని మనం వాట్సాప్లో ఫేస్బుక్లో వాళ్ళకి షేర్ చేసి చెప్పాల్సి ఉంటుంది. లేదు అంటే మనం ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మెయిల్ ఐడి ఉంది వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. నేను మా తమ్ముడు వాళ్ళకి సెండ్ చేశాను అనమాట మెయిల్, వాళ్ళు నాకు జాయిన్ అవ్వడం జరిగింది. కావున నాకు ఏంటంటే 1 GN వచ్చింది. మనకి ఏంటంటే ఈ GN పాయింట్స్ ఎలా ఉంటాయి, VP పాయింట్స్ ఎలా
మనం వాటిని ఎలా ఎర్న్ చేయాలి అంటే ఎలా రీడింగ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మన ఈ ఐకాన్ ఉంది కదా మిషన్స్, ఈ మిషన్ ఐకాన్స్ లోకి వెళ్దాం. మనకి ఈ మిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా డైలీ మిషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా మిషన్స్ ఉంటాయి, సోషల్ మిషన్స్ ఉంటాయి, ఫాస్ట్ మిషన్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే మనకి టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకటి గమనించుకోండి, ప్రతి దానికి కూడా టైం అనేది ఉంటుంది. నేను ఇక్కడ ఏంటంటే కొన్నిటికి ఆన్సర్లు చెప్పాను, ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే నాకు అనేది రావడం జరిగింది. ఇంకొన్ని ఎక్స్పైరీ అయిపోయాయి అనమాట. ఒకవేళ ఎక్స్పైరీ అయిపోతే ఏంటంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మనం ఎక్స్పైరీ కాని ఏదైనా నార్మల్ యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎక్స్ట్రా మిషన్స్ ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా మిషన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూసారా. మీకు ఇలా ఏంటంటే నార్మల్గా జిఎన్ పాయింట్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఎక్స్పైరీ అయిపోతాయి, వెంటనే మనం దీన్ని కూడా రిజర్వ్ చేసుకోవాలి. ఈ మనకి మిషన్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. రిఫర్ ద్వారా ఎర్న్ చేయడం, మిషన్స్ ద్వారా ఎర్న్ చేయడం ఎలా అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ ఆప్షన్ కోసం చెప్తాను, ఆఫర్స్ ఏంటి భయ్యా అని చాలా మంది అనుకోవచ్చు. ఈ ఆఫర్స్ లో ఏంటంటే ఉంటాయంటే మనకి సపోజ్ ఈ ఆఫర్స్ లో ఆఫర్ వాల్ ఓబీ అని ఉంది. ఈ ఆఫర్ వాల్ ఓబీలోకి వెళ్తే గో అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒకటి అనేది కనిపించడం జరుగుతుంది. మనకి ఇందులో ఏంటంటే సింపుల్ గా ఆఫర్స్ అన్ని ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను చూడండి. దీనిలో ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయో లేదో తెలియట్లేదు, ఎందుకంటే నెట్ స్పీడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను వైఫై నెట్వర్క్ లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ మనకి ఏంటంటే ఎర్నెడ్ విపి పాయింట్ అంటే మనం ఇందులో విపి పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సర్వీస్ ద్వారా ఏంటంటే మనం ఎర్న్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈజీ సర్వీస్ ద్వారా అంత అమౌంట్ వస్తుందా, విపి పాయింట్స్ వస్తాయా అని చాలా మంది డౌట్ ఉంది. కానీ మేబీ ట్రై చేయండి, ఖచ్చితంగా రావచ్చు విపి పాయింట్స్ అని చెప్పేసి. విపి పాయింట్స్ వస్తే మీకు మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే విపి పాయింట్స్ వల్ల చాలా యూజే ఉంది. ఇక్కడ మనకు వీడియో ఐకాన్ ఉంది, మనం వీడియో ఐకాన్ క్లియర్ చేద్దాం, అంటే ప్లేయర్ క్లిక్ చేద్దాం. దీనిలో ఏంటంటే ఒకవేళ మనం వీడియో ఏదైనా ఇందులో యాడ్ చేయాలి అంటే యాడ్ యువర్ వీడియో అని ఉంది కదా, ఏదైనా వీడియో యాడ్ చేయండి. లేదు ఇక్కడ మనకి కార్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ కార్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే అంటే స్టోర్ ఆప్షన్ అది, దీనిలోకి వెళ్ళి చూద్దాం. మనకి ఏంటంటే అవైలబుల్ గ్యాడ్జెస్ ఎలా ఉంటాయి అంటే మనకి ఏదైనా గ్యాడ్జెస్ కావాలంటే మనం దీంట్లో పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు 7 GN పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా 2000 విపి పాయింట్స్కి ఏంటంటే మనకి గుకానో టీ షర్ట్ అనేది రావడం జరుగుతుంది. స్మాల్, మీడియం, లార్జ్. ఓకే, ఈ సైజెస్ మనకి గ్యాడ్జెస్ లో ఇది అనేది వస్తుంది. లేదు మనకి గ్యాడ్జెస్ అవసరం లేదు, ఎలక్ట్రానిక్స్ కావాలి అనుకుంటే ఎలక్ట్రానిక్స్ లోకి వెళ్దాం. ఎలక్ట్రానిక్స్ లోకి వెళ్ళి మనకి ఏంటంటే పెన్ డ్రైవ్ వచ్చేసి 2000 విపి పాయింట్స్ వస్తుంది. అండ్ 9000 విపి పాయింట్ కి మానిటర్ హెడ్సెట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఏంటంటే ఎక్స్లోమి Y1 2K వీడియో కెమెరా అనేది 21,000 పాయింట్స్ కి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫోర్డ్ మానిటర్ కార్ కూడా రావడం జరుగుతుంది, అండ్ ఐపాడ్ కూడా రావడం జరుగుతుంది. మనం ఈ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో ఆప్షన్ చూద్దాం. దీంట్లో ఏంటంటే మనం ఇంకొక ఎర్నింగ్ వే చెప్తాను, గిఫ్ట్ కార్డ్స్. ఇక్కడ మనం గిఫ్ట్ కార్డ్స్ చూస్తుంటే ఇదే హైలైట్ పాయింట్, అంటే హైలైట్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. మనం ఇందులో పేపాల్ చూసుకుందాం. పేపాల్ $3 వచ్చేసి మనకి 1000 దానికి మనకి ఏంటంటే రావడం జరుగుతుంది అన్నమాట. $3 అంటే 1000 విపి పాయింట్స్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉందంటే $3 అంటే మన కరెన్సీ ప్రకారం 180, మొత్తం టోటల్ 195, 196 రూపీస్ అవుతుంది అనమాట. మనకి ఈ విధంగా 196 రూపీస్ అనేది మనకి సింపుల్ గా 1000 పాయింట్స్ కి అనేది రావడం జరుగుతుంది. 1000 విపి పాయింట్స్ కి ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో స్టీమ్ గేమ్ చాలా రకాలు ఉన్నాయి, పేపాలే కాదు చాలా టైప్స్ ఉన్నాయి, చూడండి మీరు గమనించుకోవచ్చు. అమెజాన్ కూడా ఉంటుంది, బట్ ఇప్పుడు అమెజాన్ లేనట్టుంది ప్రెజెంట్ గిఫ్ట్ కార్డ్స్ లో. ఓకే, ఇక్కడ మనకి గిఫ్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రైజెస్. ఈ ప్రైజెస్ లోకి వెళ్దాం. గిఫ్ట్ కార్డు వీటనేది గిఫ్ట్ కార్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట. చూసారా, దీనిలో ఏంటంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూసారా విపి పాయింట్స్ 400, 1000 మనం వీటికి చేసుకోవచ్చు అన్నమాట. అది లేక ఇది ఏదైనా ఉంటే మనం చేసుకోగలుగుతాం. ఇక్కడ 25 GN పాయింట్స్ కి 100 విపి పాయింట్స్ అనేవి బయింగ్ చేసుకోవచ్చు. ఒకరి మీద 25 GN పాయింట్స్ ఉంటే మీరు 100 విపి పాయింట్స్ వచ్చేస్తాయి, వీటికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మన గేమింగ్ ఆప్షన్ ఉంది, మనం గేమ్స్ ఆడడం ద్వారా కూడా మనం పిన్ అనేది చేసుకోగలుగుతాం. అంటే మనకి ఈ యాప్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏంటంటే 48 అవర్స్లో మనకి గిఫ్ట్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతాయి. ఓకే, దెన్ మనకి ఇమేజ్ ఆప్షన్ ఉంది, అంటే గ్యాలరీ ఆప్షన్. ఈ గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్దాం. మనం ఇక్కడ వీడియోస్, ఫొటోస్ ఏమైనా ఉంటే చూడొచ్చు. లేదంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లో ప్రొఫైల్ సెట్టింగ్, మీరు ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గొకానోలో నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఇన్వైట్ అండ్ ఎర్న్ ప్రాసెస్ అండ్ మనీ ఎలా ఎర్న్ చేయాలి, గిఫ్ట్ కార్డ్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలి,
అన్నిటి కోసం చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన తెలుగులో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. నేను ఇంత మంచిగా చెప్పడానికి కారణం కూడా ఇదే మెయిన్ రీజన్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. అండ్ జై హింద్.